హలో ఎవ్రీవన్ అండ్ హలో గైస్. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు ఒక టాపిక్లోకి వచ్చేస్తున్నాను. డైరెక్ట్గా టాపిక్ గురించి మాట్లాడేస్తానండి. సో వీడియో గురించి నెక్స్ట్ ఏంటి అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ని బేస్ అయి ఉంటుంది అనమాట. కొంతమంది అంటారు ఎంత తిన్నా అసలు మేము లావే అవ్వట్లేదు, లేదు కొంతమంది అంటారు మేము కొంచెమే తింటున్నాం కానీ ఊరికే లావ్ అయిపోతున్నాం అని అంటారు. సో కొంచెం తిన్నా సరే నెక్స్ట్ 2 డేస్లో మాత్రం వెయిట్ చేంజ్ వచ్చేస్తుంది, మేము లావ్ అయిపోతున్నాం అని చాలామంది అంటారు అనమాట. అలాంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, వాళ్ళు రైస్ తిన్నా సరే లేకపోతే చపాతీ తిన్నా సరే ఒకటే. చాలామంది ఏమంటారంటే మేము రైస్ తినకపోతే అసలు మాకు ఆ రోజు ఏం తిన్నా ఫీలింగే ఉండదు, సో మేమేం తినాలి ఏం చేయాలన్నా రైస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలంటారు. సో రైస్నా, చపాతీనా ఆర్ బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్ అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. లాస్ట్ టైం వీడియోలో రైస్ ఆర్ చపాతీ డిఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక ఎవరు చూడకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయొచ్చు. సో దానికి డిఫరెన్స్ నేను ఈజీగా అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పాను అనమాట. సో దాన్ని తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకో టాపిక్లోకి వస్తే, వైట్ రైస్ ఆపితే వెయిట్ లాస్ అయిపోతారు, చపాతీ తింటేనే వెయిట్ లాస్ అవుతారు అని చాలామంది చెప్తారు కూడా. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళందరినీ కలిపి వాళ్ళు జస్ట్ ఒక మిత్ క్రియేట్ చేశారు. వైట్ రైస్ అవాయిడ్ చేయాలి, వైట్ రైస్లో ఏముండదు అని చెప్పి. ఇప్పుడు వైట్ రైస్ తింటున్నారు అంటే ఓన్లీ వైట్ రైసే తినరుగా, దాంతోపాటు వెజిటేబుల్స్ ఆర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నీ కలిపే తీసుకుంటారు. ఒక బ్యాలెన్స్ మీల్ తీసుకుంటే వైట్ రైస్ తిన్నా బ్రౌన్ రైస్ తిన్నా ఒకటే. మనం తీసుకునే ఫుడ్లోకి అన్నీ ఉండాలి, పైగా క్యాలరీస్ కౌంట్ కూడా చూసుకుంటాం కాబట్టి తింటే ఏ ఫుడ్ అయినా సరే ఒకటే. కాకపోతే వైట్ రైస్ కన్నా మిగిలిన వాటిల్లో ఫైబర్ ఉంటుంది. అంటే వైట్ రైస్ తిన్న వాళ్ళతో వాటికన్నా ఇప్పుడు బ్రౌన్ రైస్ అనుకోండి కొంచెం ఫైబర్ ఉంటుంది, చపాతీ తిన్నామనుకోండి కొంచెం ఫైబర్ ఉంటుంది. సో వైట్ రైస్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, సో ఫైబర్ ఏమి ఉండదు. కాబట్టి వీటితో పాటు ఒకవేళ వైట్ రైస్ తిన్నా ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ మనం వైట్ రైస్ తిన్నా దాంతోపాటు వెజిటేబుల్స్ ఆర్ ప్రోటీన్ అన్నీ కలిపి తింటే మనం వైట్ రైస్ తిన్నా సరే వెయిట్ లాస్ అవుతాం. ఏదైనా క్యాలరీస్ కౌంట్ని బట్టే ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. వైట్ రైస్ కూడా కొంచెం లిమిట్లో తీసుకొని మిగిలిన అన్నీ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారు. అండ్ ఇంకా ఈరోజు మేము వీడియోలో వచ్చేస్తే, మేము మార్నింగ్ వెళ్ళలేదండి ఈరోజు జిమ్కి. సో మార్నింగ్ వెళ్ళకుండా ఈవినింగ్ టైంలో వెళ్ళాము 5 to 6. అందుకే మీకు వీడియోలో కూడా లైటింగ్ చాలా డల్గా కనిపిస్తుంది. మాకు ఒక్కొక్కసారి కుదరినప్పుడు ఏం చేస్తామంటే మార్నింగ్ టైం వెళ్ళకుండా ఈవినింగే వెళ్తాం అన్నమాట. సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ టైం చాలామంది ఏమనుకుంటారంటే ఒక పని అయిపోతుంది, జిమ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్కి వెళ్తే ఒక పని అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మైండ్ సరిగ్గా లేదు, చేసే ఓపిక లేదు, చేసే మూడ్ లేదు అని అన్న టైంలో ఏమనుకుంటారంటే ఈవినింగ్ టైం కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ టైం మనం కనుక వర్కౌట్ కంటిన్యూ చేస్తే కొంచెం మనకి ఓపిక వస్తుంది, ఎనర్జీ కూడా వస్తుంది. సో అందుకని మార్నింగ్ కుదరని వాళ్ళకి ఈవినింగ్ డెఫినెట్గా వెళ్ళండి. ఎందుకంటే మేము ఆల్రెడీ సండే ఎటు ఎగ్గొట్టేస్తున్నాం అనమాట, సండే వెళ్ళకుండా. సో అందుకని మండే టు సాటర్డే డెఫినెట్గా వర్కౌట్ ప్లాన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మండే మేము చెస్ట్, నెక్స్ట్ బ్యాక్, షోల్డర్స్ ఇట్లా వరుసగా డే అన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సండే 1 డే మన బాడీకి ఫుల్ రెస్ట్ ఉంటే మన బాడీ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట బాడీకి. ఓకే నాకు రెస్ట్ ఇచ్చారు, నేను చెయ్యొచ్చు, నెక్స్ట్ డే ఇంకొంచెం రెస్ట్ తీసుకొని మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అన్న ఒక బాడీకి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందుకోసమనే మేము సండే కొంచెం రెస్ట్ ఇచ్చేసి అట్లా వెళ్తాం. యాక్చువల్లీ ఈరోజు మేము మార్నింగ్ తీసుకున్న ఫుడ్ని మీ వీడియో తీసి పెడుతున్నాను. వర్కౌట్స్ చేసింది మాత్రం
ఈవినింగ్ టైమే. బట్ ఫుడ్ మాత్రం మేము మార్నింగే తీసుకున్నాం. మార్నింగ్ ఇలా నేను బ్రౌన్ బ్రెడ్ అండ్ యాక్చువల్లీ మేము బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలి ఈసారి. లాస్ట్ టైం నేను షార్ట్లో చెప్తే షార్ట్లో ఎవరన్నా షార్ట్ చూసుంటే కనుక అర్థమవుతుంది. నేను ఈసారి మల్టీగ్రెయిన్ తీసుకున్నాను అనమాట, ఒక నో మైదా. సో బ్రెడ్ కూడా చాలా బాగుందండి, అసలు అమేజింగ్. జెప్టోలో దొరుకుతుంది, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు. సో పీనట్ బటర్ కూడా చాలా బాగుంది. కాకపోతే చాక్లెట్ కన్నా ఓన్లీ పీనట్స్ ఉన్న క్రంచీ తీసుకొని యూస్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే దాంట్లో ఏం షుగర్ యాడెడ్ లేదు. బట్ స్వీట్నర్స్లో మాత్రం చాక్లెట్స్లో మాత్రం కొంచెం స్వీట్నర్స్ యాడ్ చేశారనిపించింది, దాని మీద కూడా మెన్షన్ చేసింది. సో అందుకని చెప్పి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు చాక్లెట్ కాకుండా నార్మల్ది ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఇంకా ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చపాతీ అండ్ 1 ఎగ్, హోల్ ఎగ్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక్కటే తీసుకున్నాను, లేకపోతే ఎగ్ వైట్స్ తీసుకునేదాన్ని ఎప్పుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా మనం తీసుకున్న ఫుడ్ ఇంత బాగుంటుందా, ఆకలి వేసినప్పుడే ఎక్కువ అనిపిస్తుంది. సో ఆ రోజు అందుకనే ఓపిక కూడా లేకపోయినా సరే కొంచెం ఎలాగైనా డైట్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ మేము ఎటు వర్కౌట్స్ చేయాలి, జిమ్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను చపాతీ చాలా ఇష్టంగా చేసుకొని తిన్నాను. మధ్యలో 2 days కనుక మనం చీట్ డే పెట్టుకొని ఆ రోజు డైట్ లేకుండా కనుక 3rd day కంటిన్యూ చేయాలని చూస్తుంటే భలే ఆకలేసేస్తుంది. సో అందుకని చెప్పి డేలో ఏదో ఒక టైం మాత్రమే పెట్టుకుంటే వీక్లో బెటర్ అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా నుంచి చీట్ మీల్ కూడా తీసేద్దాము, కంటిన్యూస్గా డైట్తోనే చేద్దాం అని అనుకుంటున్నాం నేను నా పార్ట్నర్. అండ్ ఇక్కడ డిన్నర్ వచ్చేసి నేను ఇంకా అసలు రైస్ కానీ చపాతీ కానీ ఏం తీసుకోలేదు, ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నాను, అవకాడో, స్ట్రాబెర్రీ అండ్ జామకాయ, ఒకటి స్వీట్ కార్న్. ఇదే ఈరోజు నా ఫుల్ మీల్ అండ్ వర్క్.